ఏ విషయంలోనైనా ఋషికొండను ఎందుకు గొరిగారు, వందల సంవత్సరాల నుంచి బంగారం లాంటి కొండను ఎందుకు గొరిగారు అంటే ఇప్పటి వరకు దాని మీద సమాధానం లేదు. రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో ప్రాజెక్టులు మీరు 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు, ఎందుకు పూర్తి చేయలేదు అంటే దాని గురించి ఎప్పుడు సమాధానం చెప్పరు. ఏ విషయమైనా సూటిగా సమాధానం చెప్పరు. అసలు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అంత రక్తపు మడుగులు అంత నరికి అక్కడ ఓ మనిషి పడుంటే సాక్షి దాన్ని హార్ట్ అటాక్గా ఎందుకు చెప్పిందో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పరు. అలా సమాధానం చెప్పాల్సిన పాయింట్ను అవాయిడ్ చేసి చుట్టూతా మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం, ఇప్పుడు సమాధానాలు కోరుకుంటున్న జనాలు 2 విషయాల మీద మీరు సమాధానం చెప్పాల్సిన పాయింట్లు. ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో ఎందుకు అమ్మారు, డిజిటల్ పద్ధతుల్లో ఎందుకు, డిజిటల్ పేమెంట్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు, సమాధానం చెప్పండి. ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ని కాదని లో గ్రేడ్ లిక్కర్ బ్రాండ్స్కి ఎందుకు మీరు అనుమతి ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అంతిమ లబ్ధిదారులు జగనే ఖచ్చితంగా జగన్ అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. కుటుంబ ప్రభుత్వం జగన్ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా, ఏం చెప్తారు? సిటీ ఇన్వెస్టిగేషన్ బట్టి అది ఎలా ఉంటే లా విల్ టేక్ ఇట్స్ కోర్స్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. చెప్పినట్టు ఇది ఆర్థిక కుంభకోణం మాత్రమే కాదు, మానవ ప్రాణాలు రోడ్లు పడ్డాయి చాలా ముందు. కాంగ్రెస్ పెద్దలు మార్కెట్ ట్వీట్ చేశారు, దానికి బదులుగా సజ్జలా ఉండి ఏపీలో చంద్రబాబుకి కాంగ్రెస్ బీ టీమ్గా ఉన్నాం. ఏం చెప్తారు? ఏమన్నారు? ఏపీలో కాంగ్రెస్ చంద్రబాబుకి బీ టీమ్గా ఉంది అన్నారు. కూటమికి బీ టీమ్ గా ఉంది. మళ్ళీ చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీ ఎవరికి బీపీగా ఉండాల్సిన అవసరం లేదు, ముమ్మాటికి లేదు. ఇంకేమైనా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారే ఇంకా మోడీకి దత్తపుత్రుడిగా ఉన్నారు. ఏ బీజేపీకి అయితే రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారో అది ఒక మతతత్వ పార్టీ అని, అదే బీజేపీ పార్టీకి, అదే మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడిగా ఉన్నారు. 5 సంవత్సరాలు దత్తపుత్రుడిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు కూడా గంగవరం పోర్టుని ఎందుకు అదానికి కట్టబెట్టారో, రాజశేఖర రెడ్డి గారు 30 సంవత్సరాలలో అదాని పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతిలోకి రావాలి అని డిజైన్ చేస్తే కేవలం 600 కోట్ల రూపాయలకే ఎందుకు అదానికి కట్టబెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇంతవరకు సమాధానం లేదు. ఇప్పటి వరకు కూడా బీజేపీకి ప్రతి బిల్లులో మద్దతు ఇస్తూనే వచ్చారు. అధికారంలో ఉండంగా అక్రమ పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు వరకు కూడా ఈ రోజు వరకు కూడా పోలవరం ప్రాజెక్టులో ఇప్పటికీ కూడా మనకు ఎత్తు తగ్గిస్తున్నామని పార్లమెంట్లో చెప్తే ఇప్పటికీ కూడా దమ్ము లేదు ఈ వైసీపీ ఎంపీలకైనా మాట్లాడడానికి. మరి ఏమనుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి దత్తపుత్రుడే, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి బీ టీమే. బీజేపీ అంటే ఎక్కడో ఏదో లేదు, మన ఆంధ్ర రాష్ట్రంలో బాబు, జగన్, పవన్ వీళ్ళే బీజేపీ.